రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియాను కలిశారు. జూబ్లీ ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత సోనియాతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వరుస సమావేశాలంటి కూడా నిర్వహిస్తుంది. నిన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలన్నింటి కూడా వచ్చిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉప ఎన్నికల ఫలితాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్ష అనేది కూడా చేస్తోంది. బీహార్లో ముఖ్యంగా 61 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా మహాగఠబంధన్ పేరుతోటి బీహార్లో ఏర్పడిన కూటమి అనేది అట్టర్ ఫ్లాప్ కావడంతో కూడా ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంతర్మదనంలో ఉన్నారు. వచ్చే సంవత్సరం ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలంటే కూడా జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, దాంతోపాటుగా ముఖ్యంగా కేరళ, అదేవిధంగా తమిళనాడు, ఇలాంటి పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల ఎన్నికలంటే కూడా జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల కోసం పార్టీని ఎలా సమాయత్తం చేయాలనే దానిపైన కూడా ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో వరుస భేటీలంటే కూడా జరిగాయి. ఆ తర్వాత ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉంటున్న ఈ 10 జన్పథ్లో ఉదయం నుంచి కూడా కీలక భేటీలంటే కూడా జరుగుతున్నాయి. కొద్దిసేపు క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటకకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేరుకున్నారు. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా రావడం కూడా జరిగింది. అయితే సోనియా, రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటుగా ఉప ఎన్నికకు సంబంధించిన అంశంపైన కూడా డిస్కషన్ చేసి ఎంత మెజార్టీ అనేది కూడా వచ్చింది, ఏ విధంగా ఉప ఎన్నిక అనేది కూడా నిర్వహించారనే దాని గురించి సమీక్ష అనేది కూడా చేయబోతున్నారు. దాంతోపాటుగా ఒకవేళ స్పీకర్ కనుక మిగిలిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు వేయాల్సి వస్తే ఆ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా వాటిని ఎదుర్కోవాలి, పార్టీని ఎలా స్ట్రెంథెన్ చేయాలనే దానిపైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. కేవలం ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా రానున్న ఇతర రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన కీలక నేతలకు ఎలాంటి బాధ్యతలు అనేది కూడా అప్పగించబోతున్నారు అనేది కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇటు జూబ్లీహిల్స్లో విజయం సాధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ను పరిచయం చేయడంతో పాటుగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశం అనేది కూడా ఉంటుంది. సమావేశంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష అనేది కూడా చేయడంతో పాటుగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ బీహార్కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన అనేక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో వాటిని ఎలా తిప్పికొట్టాలనే దానిపైన కూడా వీళ్ళతోటి సాధారణంగా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఎలా పునరుత్తేజం చేయాలి అనే దాని గురించి కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. కేవలం ఇది మర్యాదపూర్వకమైన భేటీ అయినప్పటికీ కూడా రాజకీయపరమైన అంశాలన్నింటి కూడా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం కూడా ఉంది. శిరీష్, అంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ని మర్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా నాయకత్వ మార్పు దిశగా ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీలో చీలిక అనేది కూడా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ విభజనకు దారితీస్తుందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ అనేది కూడా మొదలైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వం ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నారు. పార్టీని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్ళకుండా అనవసర నిర్ణయాలు, అనవసరమైన అంశాలను కూడా తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్నికలకు సంబంధించిన అంశం అనేది కూడా పూర్తిగా పక్కదో పడుతుంది. అయితే బీహార్లో స్థానికంగా ఉన్న అంశాలన్నింటినీ కూడా ఎక్కువగా ప్రచారం చేయకుండా ఓట్ల చోరీ అనే అంశం, ఎన్నికల కమిషన్పై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేయడం, అదేవిధంగా ఎన్నికల ఫలితాలన్నింటి కూడా వచ్చిన తర్వాత రియలైజ్ కాకుండా అదే అంశాన్ని పట్టుకుని ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేయడం. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీలో త్వరలోనే దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ అనేది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి సంబంధించిన ఆరోగ్యం అనేది కూడా సరిగా లేని నేపథ్యంలో పూర్తి తీర్మానాన్ని కంప్లీట్ చేయనిస్తారా, లేకపోతే ఈ మధ్యలోనే మార్పు అనేది కూడా ఉంటుందనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలో మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి అనేది వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీనియర్లు మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారనేది కూడా చూడాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్